హలో ఎవరోన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఎస్జిటిలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటిలో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది విద్యుత్కు సంబంధించి. సో వీటిలో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఫస్ట్ బిట్, బ్యాటరీ యొక్క టెర్మినల్స్ ఏమిటి? ప్లస్ మైనస్, ఉత్తరం దక్షిణం, తూర్పు మరియు పడమర, ఎగువ మరియు దిగువ. దీనికి సరైన సమాధానము ప్లస్ మరియు మైనస్. విద్యుత్ బల్బులో కాంతిని ఉత్పత్తి చేసేది ఏది? గాజు గ్లాసు, లోహపు మూత, ఫిలమెంటు, స్విచ్. దీనికి సరైన సమాధానము ఫిలమెంటు. కాంతిని ఉత్పత్తి చేసేది ఫిలమెంటు. క్వశ్చన్ నెంబర్ 3, విద్యుత్ ప్రవాహానికి మూలం ఏమిటి? బల్బు, స్విచ్, బ్యాటరీ, వైర్లు. విద్యుత్ ప్రవాహానికి మూలం ఏమిటి? దీనికి సరైన సమాధానము బ్యాటరీ. క్వశ్చన్ నెంబర్ 4, విద్యుత్ బల్బు వెలగడానికి ఏమీ అవసరం? కేవలం బ్యాటరీలు మాత్రమే, బ్యాటరీలు మరియు స్విచ్ మాత్రమే, బ్యాటరీ మరియు వైర్లు మాత్రమే, బ్యాటరీ, వైర్లు మరియు బల్బు యొక్క పూర్తి వలయం. దీనికి సరైన సమాధానము బ్యాటరీ, వైర్లు, బల్బు యొక్క పూర్తి వలయము. బ్యాటరీ ఉండాలి, వైర్లు ఉండాలి మరియు బల్బు ఉండాలి. మొత్తం పూర్తి వలయం ఉంటేనే మనకి బల్బ్ అనేది వెలుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, విద్యుత్ వలయంలో స్విచ్ యొక్క పని ఏమిటి? కాంతిని పెంచడం, కాంతిని తగ్గించడం, విద్యుత్ ప్రవాహాన్ని ఆపడం లేదా ప్రారంభించడం, బల్బు యొక్క రంగును మార్చడం. మీకు సరైన సమాధానము విద్యుత్ ప్రవాహాన్ని ఆపడము లేదా ప్రారంభించడం. విద్యుత్ వలయంలో స్విచ్ యొక్క పని ఏమిటి అంటే విద్యుత్ ప్రవాహాన్ని ఆపడము లేదా ప్రారంభించడం. క్వశ్చన్ నెంబర్ 6, సరళ విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహం ఎలా ఉంటుంది? బ్యాటరీ యొక్క ప్లస్ టెర్మినల్ నుంచి మైనస్ టెర్మినల్కు, బ్యాటరీ యొక్క మైనస్ టెర్మినల్ నుంచి ప్లస్ టెర్మినల్కి, బల్బు నుండి బ్యాటరీకి, స్విచ్ నుంచి బ్యాటరీకి. దీనికి సరైన సమాధానము బ్యాటరీ యొక్క ప్లస్ టెర్మినల్ నుంచి మైనస్ టెర్మినల్ వరకు. క్వశ్చన్ నెంబర్ 7, స్విచ్ యొక్క ప్రధాన ఉపయోగం ఏంటి? విద్యుత్ ప్రవాహాన్ని పెంచడము, విద్యుత్ ప్రవాహాన్ని తగ్గించడము, విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడం లేదా ఆపడము, విద్యుత్ ప్రవాహ దిశను మార్చడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడం లేదా ఆపడం. క్వశ్చన్ నెంబర్ 8, స్విచ్ ఆన్ చేసినప్పుడు విద్యుత్